డాక్టర్ రోహిణి మేడం ఈజ్ ఆర్ సీనియర్ ఎండోక్రైనాలజిస్ట్. సో సార్ చెప్పినట్టు వీఆర్ సీయింగ్ మోర్ హార్ట్ అటాక్స్ ఇన్ యంగ్. సో సో పేషెంట్ ఎవరైనా కార్డియాలజిస్ట్కి వచ్చే ముందు ఫస్ట్ ఎండోక్రైనాలజిస్ట్ ఆర్ ఫిజిషియన్ దగ్గరికి వస్తారు. బికాస్ మనకందరికి తెలిసింది ఏంటంటే డయాబెటీస్ ఈజ్ వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ హార్ట్ డిసీజ్ అని. సో ఈ అవేర్నెస్ పెరగడంతో బట్ రీసెంట్గా చూస్తుంటే మనకి సేమ్ క్వశ్చన్, సిమిలర్ క్వశ్చన్ దట్ మనం ఈ అవగాహన పెరిగి ఎక్కువ డయాబెటీస్ చూస్తున్నామా? ఆర్ ఈ యంగ్ పేషెంట్స్‌లో ఇట్లా హార్ట్ అటాక్స్ వస్తున్నాయంటే ఈవెన్ డయాబెటిస్‌లో కూడా దేర్ ఈజ్ ఎనీ షిఫ్ట్ ఇన్ ది యంగ్ డయాబెటిక్స్? తప్పకుండా అండి. జస్ట్ లైక్ డాక్టర్ శ్రీకాంత్ హస్ సెడ్, డయాబెటీస్ ఇంతకుముందు 40 ఏళ్ల పైన వాళ్ళకొచ్చేది. 40, 45, 40, 45 years and above used to get type 2 diabetes, which is the most common type of diabetes, middle age diabetes అంటాము. So now actually people are very commonly walking in their 20s, 30s and actually in their teenage also with type 2 diabetes. Okay, ఇంకటి అంటే అది వాళ్ళు రొటీన్ చెక్స్ తోటి అంటారా? ఆర్ జస్ట్ బికాస్ ఆఫ్ సిమ్టమ్ దే ఆర్ ల్యాండింగ్ ఇన్ ఎమర్జెన్సీ? సో బేసికలీ జస్ట్ 2 days బ్యాక్ అనమాట, a 23-year-old అమ్మాయి. Okay, 23-year-old, just newly married 2 months ago. Okay, she was feeling a little tired, అంటే కొంచెం అదేంటి అలసిపోతున్నాను ఏంటి అని చెప్పేసి చెకప్కి వెళ్ళింది. ఓకే, న్యూలీ మ్యారీడ్, HbA1c 3 month యావరేజ్ బ్లడ్ షుగర్ చెక్ చేస్తే 12%. సో దిస్ హెస్ బికమ్ వెరీ కామన్. అంటే యంగ్స్టర్స్కి 20s, 30sలో ఉన్న వాళ్ళకి వెన్ దే యాక్చువల్లీ డోంట్ థింక్ అబౌట్ డయాబెటీస్, అంటే ఆ ఏజ్లో వాళ్ళు అదేంటి గ్రాడ్యుయేషన్ చేస్తున్నానా, జాబ్ ఎత్తుకుంటున్నానా, అదేంటి పెళ్ళా ఏంటి అనేసి ఫ్యూచర్ ప్లానింగ్లో ఉంటారు. దే ఆర్ నాట్ రియల్లీ థింకింగ్ అబౌట్ am I going to get sick. సో ఆ ఏజ్లో కూడా వచ్చేస్తున్నాయి. సో దిస్ యాక్చువల్లీ ఇది ఒక్క స్టోరీ కాదు, అసలు ఎవ్రీ డే ఒక స్టోరీ ఉంటుంది ఈ మధ్య. అండ్ యంగ్స్టర్స్ లైక్ 25, 30 మధ్యలో ట్రైంగ్ ఫర్ ఫర్టిలిటీ, అదేంటి ప్రెగ్నెన్సీ ప్లానింగ్ అవ్వట్లేదు అని వెళ్తే ద హస్బెండ్ గెట్స్ డయాబెటీస్ ఆర్ ద వైఫ్ హ్యాడ్ అ రీసెంట్ మిస్క్యారేజ్ అండ్ మిస్క్యారేజ్ వాస్ బికాస్ ఆఫ్ డయాబెటీస్. సో రకరకాలుగా. సో ఆల్మోస్ట్ అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే అసలు వెల్‌నెస్ యాక్సెస్ పెరగడం మూలంగా డిటెక్ట్ చేయట్లేదు మనం. దే ఆర్ యాక్చువల్లీ కమింగ్ విత్ కాంప్లికేషన్స్ ఆఫ్ డయాబెటీస్. కరెక్ట్. అండ్ దెన్ we are seeing them at a young age. Correct. So this looks like quite a disturbing trend, I think. And I think we are seeing more and more. More and more. So if diabetes and heart diseases, అంటే వీటన్నిటికీ ముఖ్యంగా ఏంటంటే ఈ రిస్క్ ఫ్యాక్టర్స్, మోస్ట్ ఆఫ్ ద అన్ని ఆర్గన్స్ని ఎఫెక్ట్ చేసే రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నీ ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. సో డాక్టర్ శ్రీధర్ గారి నుంచి నేను అడగాల్సింది ఏంటంటే, ఇంత చిన్న వయసులో ఉన్న డయాబెటీస్లు అండ్ ఇవి చూస్తుంటే అసలు కిడ్నీ డిసీజెస్ కూడా యంగ్లో ఆబ్వియస్గా మనకి వస్తూ ఉంటుంటాయి. దీనికి అవగాహన లేకపోవటం మూలంగా ప్రివెన్షన్, డూ యూ థింక్ మోర్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ప్రివెంటివ్ ఆస్పెక్ట్ అంటారా, లేకపోతే అవగాహన లేకపోవటం మూలంగా అంటారా? అంటే మన లైఫ్ స్టైల్ చేంజెస్ వాటి మూలంగా ప్రివెన్షన్ సరిగ్గా తీసుకోక మూలంగా వస్తున్నాయి, ఆర్ ఇవన్నీ డిసీజెస్ ఉండడంతో పీపుల్ ఆర్ జస్ట్ ల్యాండింగ్ అప్ విత్ ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్, అంటే కిడ్నీలు అన్నీ చెడిపోయి డయాలసిస్లో? లైక్ మనం ఇంతకుముందు నేను ఒక 15 years బ్యాక్ ఎప్పుడైతే నేను డిఎం చేస్తున్నప్పుడు ఉన్నప్పుడు ఉంటే కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళందరూ కూడా ఎట్లా అంటే మోర్ దెన్ 60, 65 లాంగ్ స్టాండింగ్ డయాబెటీస్, ఒక 10-15 years డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఉన్నవాళ్ళు కామన్గా. అంటే 70%, ఒక 100 patients డయాలసిస్లో ఉంటే 70% అబోవ్ 55-60 years అండ్ 70% రీజన్ ఓన్లీ డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఉండేది. వెరేజ్ ఇప్పుడు తీసుకున్నట్టయితే యంగ్ పీపుల్ లైక్ 20, 30, 35, 40 yearsలో కూడా ఇప్పుడు నేను డయాలసిస్లో నా దగ్గర ఇప్పుడు నేను లాస్ట్ మంత్ చేసిన ఒక 6 to 8 ట్రాన్స్ప్లాంట్లో బిలో 30 years ఉండే ట్రాన్స్ప్లాంట్ చేసిన వాళ్ళు 3-4 ఉన్నారు, అంటే ఆల్మోస్ట్ 50%. మెయిన్ రీజన్ ఏంటంటే ఒకటి ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ పెరగడం, లైక్ డయాబెటీస్ అనేది ఎర్లీగా వస్తుంది. లైక్ శ్రీకాంత్ చెప్పినట్టు ఏంటంటే కార్డియాక్ ప్రాబ్లం వచ్చిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఈజ్ కిడ్నీ ప్రాబ్లం. సో వాళ్ళకి ఎర్లీగా 30, 40 years, 20 years, 30 yearsకి వాడికి డయాబెటీస్ వల్ల, మెటబాలిక్ సిండ్రోమ్ వల్ల, ఒబెసిటీ వల్ల హార్ట్ ఎఫెక్ట్ అవుతుంది. ఒక 5 yearsలో కిడ్నీ ఎఫెక్ట్ అవుతుంది. ఇట్ ఈస్ నాట్ వీఆర్ డిటెక్టింగ్ డెఫినెట్లీ ఎర్లీ, బట్ డెఫినెట్లీ ఇంక్రీజ్డ్ ప్రివలెన్స్ ఆఫ్ డిసీజ్. లాస్ట్ నేను ఒక 6 months ముందు ఒక పేషెంట్ చూశాను. పాపం వాడు ఏంటంటే యుఎస్లో అండర్ గ్రాడ్యుయేషన్ కోసం వెళ్ళాడు.
అక్కడ సమ్ వామిటింగ్స్ అని వెళ్ళి టెస్ట్ చేసుకుంటే వాడి క్రియాటిన్ అనేది 8 ఉంది. అంటే కిడ్నీ ఫంక్షన్ అనేది లెస్ దెన్ 10% ఉంది. బ్లడ్ ప్రెషర్ అనేది కంట్రోల్ లేకుండా ఉంది. ఇమ్మీడియేట్‌లీ వాళ్ళకి అక్కడ అంటే పాపం వాడు స్టూడెంట్ కాబట్టి ఫెసిలిటీస్ లేక మళ్ళీ ఇక్కడికి నా దగ్గరికి ఫర్ ట్రాన్స్‌ప్లాంట్ మదర్ యాస్ ఎ డోనర్ ట్రాన్స్‌ప్లాంట్ కోసం వచ్చారు. వచ్చినప్పుడు ఏంటంటే వాడి వెయిట్ చూస్తే 130 కేజెస్ అండ్ కిడ్నీ ఫంక్షన్ ఈస్ లెస్ దెన్ 10%. 130 కేజీ వెయిట్ ఉన్న వాళ్ళకి ఈవెన్ ట్రాన్స్‌ప్లాంట్ చేయడం కూడా డిఫికల్ట్. బికాస్ ఒకటే కిడ్నీ అంత బాడీని ఫిల్టర్ చేయాలంటే అది కూడా తొందరగా డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువుంటాయి. సో ఇమ్మీడియేట్‌లీ కౌన్సెలింగ్ ఏంటంటే యూ ఆర్ నాట్ సూటబుల్ ఫర్ ట్రాన్స్‌ప్లాంట్ నౌ అండ్ ఇమ్మీడియేట్‌లీ ఐ హావ్ సెంట్ టు ఫర్ హిమ్ కౌన్సెలింగ్, వెయిట్ రిడక్షన్ అట్‌లీస్ట్ బిలో 100 కేజీస్ వచ్చిన తర్వాతనే వీల్ థింక్ అబౌట్ ట్రాన్స్‌ప్లాంట్. అప్పటి వరకు డయాలిసిస్ మీద ఉందామని. దిస్ ఈస్ వన్ నెగెటివ్ ఆస్పెక్ట్ వి ఆర్ సీయింగ్ యంగర్ పేషెంట్స్ విత్ కిడ్నీ ప్రాబ్లమ్ రిక్వైరింగ్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అట్ 25 years of age. అంటే But the same- ఇక్కడ ఒక చిన్న డౌట్ అంటే ఆడియన్స్ మనం మీరు స్టార్టింగ్లో అన్నట్టుగా డయాబెటీస్, ఈ హైపర్ టెన్షన్ ఇవి వచ్చి కిడ్నీ చెడిపోవడానికి కనీసం ఒక 10-15 ఏళ్ళు అయ్యి సో మీరు 60లో ఎక్కువ మంది చూసేవాళ్ళు. సో ఇప్పుడు యంగ్ పేషెంట్స్ 30 ఏళ్ళ వాళ్ళు ఇది వస్తుంది అంటే వాళ్ళకి ఒకవేళ ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ ఉన్న అంత టైం కూడా ఆగట్లేదు ఎండ్ స్టేజ్ Yes. రిలేటెడ్. సో ఇప్పుడు అవుట్కమ్స్ పరంగా చూస్తే ఎలా ఉన్నాయి? ఆ అవుట్కమ్స్లో కూడా తేడా ఉందా? మనం యంగ్లో డిటెక్ట్ చేస్తున్నాం అఫ్ కోర్స్ ఈ విత్ వాళ్ళందరికీ ట్రాన్స్ప్లాంట్ చేసినా కానీ హౌ ఈస్ దట్ అవుట్కమ్స్? ఈజ్ ఇట్ యాజ్ No, again that outcome depends upon patient understanding. That's what I'm going to tell now. ఎస్ ఆ పేషెంట్‌కి 130 వెయిట్ ఉన్నప్పుడు అండ్ హీ వాజ్ రిక్వైరింగ్ 5 యాంటీహైపర్టెన్సివ్ డ్రగ్స్ వాడి బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేయడానికి. సో జస్ట్ కౌన్సిలింగ్ అండ్ బిఫోర్ ట్రాన్స్‌ప్లాంట్ ఐ సెంట్ టు రోహిణి వెదర్ we can try new injections to reduce the weight. But first thing is diet control, a regular exercise with that motivation. Second positive aspect about youth in this generation, because if they are well aware of it, I sent her and just he inquired about various drugs available. Then he has come to me, he told me, sir, just I don't want to go, give me 3 months of trial for my weight reduction and we'll see. But very good fact is he has lost around 3 to 4 kgs every month. Now his weight is 98 kgs. That is positive aspect because they are more aware and they are more determined. And to my surprise, he is requiring only one antihypertensive medication. And his kidney function 3 months back, 5 months back, less than 10%. Now it has improved to around 25%. His creatinine from 8.5, it has come to 4. That means if he reduces another 10 kgs of weight, he may not require transplant for another 4-5 years. So this is the positive aspect of present available like knowledge, weapons, like and their determination. So this helps. See, both we have to discuss. So Okay. this year we have to concentrate on if we detect them early and give them good preventive aspects. Almost all the things we can treat efficiently. ఎస్ అబ్సల్యూట్లీ అండి, అబ్సల్యూట్లీ. సో అంటే ఇప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే యంగ్లో వీఆర్ సీయింగ్ మోర్ డిసీజెస్, ఈ లైఫ్ స్టైల్ డయాబెటీస్లు ఇవి దాని మూలంగా హార్ట్ ప్రాబ్లమ్స్, లివర్ ప్రాబ్లమ్స్ ఆర్ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఇవి వస్తాయి.